హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ తమిళ చూస్తారు కదా. మనకైతే డిజిటల్ ఇండియాలో అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనిలో మన క్వాలిఫికేషన్ చూసుకుంటే కూడా బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ తోటి అయితే ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మనకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి. సో మంచి కంపెనీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియోలో కింద ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా హై పాయింట్స్ వచ్చి కూడా సపోర్ట్ చేయండి. సో చూసుకుంటే మనకు డిజిటల్ ఇండియా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి మనకు డిజిటల్ ఇండియా కార్పొరేషన్ భాషావాణి డివిజన్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్లో భాగంగా మనకు ఒప్పంద ప్రతిపాదికన వీళ్ళైతే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో చూద్దాం మరి అవి ఏం ఉద్యోగాలు, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాం. చూసుకుంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా బిఈ, బీటెక్, ఎంబీఏ, అదేవిధంగా ఎంటెక్ పాస్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో దీనికి రిలేటెడ్గా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, పని అనుభవం కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టులు చూసుకుంటే ఎంగేజ్మెంట్ మేనేజర్ అనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఖాళీలు మొత్తం వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉండడం జరిగింది దీనిలో. సో చూసుకోండి ఇక్కడ మెయిన్గా మనకు మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫికేషన్ అయితే అదే అనమాట. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. అది బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ అండ్ ఎంబీఏ కానీ. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా వీళ్ళు మిమ్మల్ని ఎట్లా చేసుకుంటారంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లు అన్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్ వీళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ బేస్ మీద మిమ్మల్ని అయితే వీళ్ళు అన్బోర్డ్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి రక్త పరీక్ష లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనకు ఒప్పంద ప్రతిపాదకన ఫిల్ చేస్తున్నటువంటి ఎంగేజ్మెంట్ మేనేజర్ ఉద్యోగాలు అన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 7/3/2026 మార్చి 7, 2026 వరకు అయితే మనకి డేట్ ఉంది. సో అప్లికేషన్ అయితే చేయండి. ఎవరైతే నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ గుర్తింపు పొందినట్టు యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ కానీ, బీటెక్ కానీ, కంపెనీషన్ ఉంది, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా డైరెక్ట్ అప్లికేషన్ చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరైతే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో మంచి ఆపర్చునిటీ మనకు డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో మనకు ఎంగేజ్మెంట్ మేనేజర్ పోస్ట్ భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే వేశారు. క్యాండిడేట్స్ నుంచి అయితే ఆల్రెడీ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్. సో మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మేము